నీకు ఇచ్చిన కుటుంబాన్ని గురించి నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? నీకు ఇచ్చిన బిడ్డలను గురించి దేవుని స్తుతిస్తున్నావా? చాలామంది చూడండి, భర్తలు లేరని ఏడుస్తున్న భార్యలు ఉంటే, కొంతమంది భార్యలకు భర్తలు అంటే ఎంత విసుగుదలో, ఈయన ఏంటో ఈయన అని తిట్టుకుంటూ ఉంటారండి భర్తల్ని. కొంతమంది విసిగిస్తూ ఉంటారు, వాళ్ళని విలువలేని వారుగా చూస్తూ ఉంటారు. సేమ్ థింగ్ కొంతమంది పురుషులు కూడా అంతే. భార్యలు ఎంత ప్రేమించి శ్రద్ధ తీసుకుంటా, వారిని పట్టించుకుంటా, వారి విషయంలో అన్నీ చూసుకుంటా ఉంటే భార్యలు ఆ భార్యను బాధ పెడతా ఉంటారు. వారిని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పరంటే అర్థం ఏంటంటే, నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాల యొక్క విలువ నీకు అర్థం అవ్వలేదు అన్నమాట. దేవుని బిడలంగా ఉన్న మనము జీవితంలో దేవుడిచ్చిన ప్రతి దాని యొక్క విలువను తెలుసుకోవాలి. జీవితంలో దేవుడిచ్చిన ప్రతి దాని యొక్క విలువను తెలుసుకున్నప్పుడు ఆల్ టుగెదర్ జీవితం యొక్క విలువ కూడా మనకు అర్థమైనట్లు. హల్లెలూయా. జీవితంలో ఉన్న ప్రతి డీటెయిల్ను నీవు విలువైనదిగా ఎంచి, దేవుడిస్తున్న ప్రతి కృపను విలువైనదిగా ఎంచి, దేవుడిస్తున్న ప్రతి ఆశీర్వాదాన్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు దానికి అర్థం ఏంటంటే, నీ జీవితంలో నీవు దేవునికి కృతజ్ఞుడవై కృతజ్ఞురాలుగా ఉన్నావని, నీ జీవితం యొక్క విలువను నీవు గుర్తించావని.